హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి హైదరాబాద్లోనే పర్మనెంట్ జాబ్స్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది కూడా చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి అండ్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా పర్మనెంట్ జాబ్స్ అనేది నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజే అఫీషియల్గా రావటం అయితే జరిగింది. సో మీకు జాబ్స్ అయితే పర్మనెంట్గా హైదరాబాద్లోనే ఉంటాయి. సో ఇందులో ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఇందులో సూపర్వైజర్ ప్రింటింగ్ S1 2 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్ B3 లెవెల్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది బీటెక్, అయితే బీకమ్, బీఎస్సీ ఎవరైనా పర్లేదు. 12 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ 68 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. వెల్డర్ 1 వేకెన్సీ ఉంది. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్మెన్ 1 వేకెన్సీ ఉంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది, ఏజ్ తర్వాత ఇవన్నీ కూడా. అండ్ ఇందులో సూపర్వైజర్ ప్రింటింగ్ సంబంధించి అయితే డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ సూపర్వైజర్ టెక్నీషియన్ కంట్రోల్కి BE ఆర్ బీటెక్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా BE కానీ, బీటెక్ కానీ, లేదా BSc చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. BSc ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ కంట్రోల్ వచ్చేసరికి ఐటీఐ ఆఫ్సెట్ మిషన్ మైండర్, లేదంటే లెటర్, లేదంటే ప్రెస్ మిషన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, లేదంటే ప్లాట్ మేకింగ్, ఎలక్ట్రోప్లాటింగ్ ఇవి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీని ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ ఫుల్ టైం డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్, ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అండ్ వెల్డర్ చేసిన వాళ్ళకి వెల్డర్, అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రీసోర్స్ మేనేజ్మెంట్లో సూపర్వైజర్స్ సంబంధించి మాస్టర్ డిగ్రీ హిందీలో కానీ ఇంగ్లీష్లో చేసిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట అది. సో 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. దీనికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. టైపింగ్ స్పీడ్ 40 words per minute ఉండాలి. దీని ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి బీటెక్ కానీ, BE ఎనీ డిగ్రీ, BSc కానీ, బీకమ్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ సంబంధించి. ఇంకా ఫైర్మెన్ అయితే 10th పాస్ అయి ఉంటే చాలు. మీకు ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి April 15, 2024 లాస్ట్ డేట్ 15 April 2024. సో ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ మీకు దీనికి ఎగ్జామ్ వచ్చేసరికి మే లేదా జూన్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి 3 years, SC STకి 5 years ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీకి 10 years వరకు ఇచ్చారు. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి నో, అంటే SPMCILకి లాస్ట్, సో దానికి ఏజ్ బార్ లేకుంటే ఇచ్చారనమాట. వాళ్ళు ఎంత ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు అందరికీ కూడా 600 రూపీస్, SC ST పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 200 రూపీస్. ఓకే, దీనికి ప్రొవిజన్ పీరియడ్ 1 year అనేది ఉంటుంది. దీనికి అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది, డొమైన్ నాలెడ్జ్. సో దీన్ని అప్లై చేసే విధానం ఏంటో చూద్దాం. అప్లై చేసేటప్పుడు ముందుగా మన యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్, పేమెంట్, తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మన గైడ్లైన్స్ అనేది చూద్దాం. ఇందులో ఏమి ఉండాలంటే ఫోటోగ్రాఫ్ అనేది 4.5 into 3.5 centimeters ఉండాలి. సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ చేయాలి.
లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో లెఫ్ట్ థంబ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫైల్ టైప్ జేపీజీలో ఉండాలి. ఓకే, అన్నీ కూడా జేపీజీలోనే ఉండాలి. అండ్ సైజెస్ వచ్చేసరికి 20 to 50 KB ఉండాలి లెఫ్ట్ థంబ్. అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో రాయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో కాకుండా ఓన్లీ మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో రాయాలి. ఆ సైజ్ 10 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ ఉండాలి. 50 KB to 100 KB ఉండాలి. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. మీరు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఐ డాష్ అన్నప్పుడు ఇక్కడ మీ పేరు hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. అంటే నేను ఏదైతే మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేశానో అవన్నీ నిజం, వ్యాలిడ్, కరెక్ట్ అని మనం సంతకం పెడుతున్నట్టు అనమాట. సో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉండేది పెట్టండి. ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్స్ అన్నీ కూడా మీ ఈమెయిల్కే వస్తాయి. అలాగే మీకు ఎప్పుడు ఏ అప్డేట్ ఉన్నా సరే మీ మొబైల్స్కి ఈమెయిల్కే వస్తూ ఉంటాయి. సో అవి మీరు అప్డేట్లో ఉంచండి. పేమెంట్ అనేది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. అది త్రూ నెట్ బ్యాంకింగా లేకపోతే యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా సరే పర్వాలేదు, పేమెంట్ చేసుకోవచ్చు. సో ఐటీఐ వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే హైదరాబాద్లో ఉండి జాబులు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి లోకల్ జాబ్స్ అనమాట ఇవి. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని అప్లై అయితే చేయండి. శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. ప్రొవిజన్ పీరియడ్ అనేది 1 year మాత్రం ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్గా ఉండాలి. కలర్ పిక్చరు, లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. ప్రిఫరబుల్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచిది. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ థంబ్, తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, తర్వాత సిగ్నేచర్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మీరు అప్లోడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో సిలబస్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. మీకు లాస్ట్ డేట్ తర్వాత 1 monthలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎక్కువ టైం అయితే ఉండదు. మ్యాక్సిమం 1 month బిఫోర్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్గా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. సో దీని ఏజ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఒక్క పోస్ట్ ఉంది, 2 పోస్టులు ఉన్నాయి, ఇవి నాకు వస్తుందా అని అనుకోవద్దు. ఒక్క వేకెన్సీ ఉన్నా సరే మీరే అప్లై చేయండి. ఎందుకంటే ఇది లోకల్ జాబు. సో బయట ఎక్కడికో వెళ్ళి మనం చేయాల్సిన అవసరం లేదు. సో లోకల్లోనే హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. సో మరి మీ దగ్గరలోనే ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మరోసారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.